హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జిఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది ఆస్పిరెంట్స్ ఏపీ పోలీస్ ట్రైనింగు అక్టోబర్లో లేదంటున్నారు, నవంబర్ అయినా కన్ఫామ్ ఉంటుందా అది ఇది అని చెప్పి చాలామంది అలిగేషన్స్ తెస్తున్నారు మన ట్రైనింగ్ సెంటర్స్ మీద. సో చూడండి ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో అసలు ఫుల్ అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం డిస్కస్ చేయడం జరుగుద్ది. ఎందుకంటే ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డులో ఎవరైతే వర్క్ చేస్తున్నారో, తర్వాత కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న ఆఫీసర్లోనే మనం రెఫర్ చేసి అసలు జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఏంటి ఇప్పుడు బోర్డులో అని చెప్పి కొంతమంది ఆఫీసర్లు అడిగిన తర్వాత మన వరకు అందజేసిన ఇన్ఫర్మేషన్ ఏమంటే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చాలామంది సెకండ్ లిస్ట్కు సంబంధించి తర్వాత వేరే విషయాల్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా సంబంధించి ఏమన్నా వాటికి అడ్డంగా పడుతుందా ట్రైనింగ్ అని చెప్పి చాలామంది డౌట్స్ అడిగారు. వాటిలో బాగా చెప్తున్నాడు ఫ్రెండ్స్. మనకి మేజర్కి ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ ఏమైందంటే, వాళ్ళు మనకు తెలిసిందే విషయమే, 2019లో ఎవరైతే కానిస్టేబుల్గా జాయిన్ అయ్యారో వాళ్ళకి ప్రమోషన్ అనేది రావడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ ఒకరోజు ట్రైనింగ్ చేసి హైకోర్టులో ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళని ట్రైనింగ్ అనేది ఆపేయడం జరిగింది. సో హైకోర్టు తీర్పు రీసెంట్గా ఏం చెప్పిందని చెప్పి అంటున్నారంటే, వాళ్ళకి 21 days ట్రైనింగ్ ఇవ్వండి, తర్వాత మాత్రమే పోలీస్కి నెక్స్ట్ ఎవరైతే 6,001 మంది ట్రైనింగ్ అయ్యారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి కోర్టు తీర్పు చెప్పిందని చెప్పి యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అదే ఇన్ఫర్మేషన్ నిజమైతే చాలామంది కానిస్టేబుల్ సార్లు వాళ్ళు కానీ ఎస్ఐ సార్లు కానీ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళు అన్నది ఏమంటే, వాళ్ళకి ట్రైనింగ్ అనేది 6 months 9 months ట్రైనింగ్ కాదు, 21 days ట్రైనింగ్. ఈ 21 days ట్రైనింగ్ కూడా వాళ్ళని ఒక పర్టికులర్ రన్నర్స్ ఇచ్చేసి వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ సెంటర్స్ అలాట్ చేస్తారు. కానీ వాళ్ళ కోసం మిమ్మల్ని నిలబెట్టే అవకాశం చాలా తక్కువ ఉన్నాయి. ఇంకొకటి ఏమంటే, ఒకవేళ వాళ్ళకి జరగాల్సి వచ్చినా కూడా 21 days మాత్రమే ఉంటుంది. సో 1 monthలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయ్యేలాగా మనము అయితే నెక్స్ట్ అక్టోబర్ ఎండింగ్ లోపలైనా సో ట్రైనింగ్ అయిపోతుంది. సో నో ప్రాబ్లం, అక్టోబర్ ఎండింగ్కి వెళ్ళచ్చు. సో ఇన్ కేస్ ఏమైనా లేట్ అయినా సెప్టెంబర్లో అయినా మన ట్రైనింగ్ ఉంటుంది. అందులో 100-200% కన్ఫామ్ ఫిక్స్. తర్వాత ఇప్పుడు చాలామంది మేజర్ మన డౌట్ ఏమంటే, 6,001 మంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఇందులో 6,050 మంది ఉన్న ప్రస్తుతానికి వాళ్ళలో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఎస్బీ రిపోర్ట్ కంప్లీట్ అయిందా ఫస్ట్ మనం చూడాల్సిందే పాయింట్. ఎందుకంటే ఎస్బీ రిపోర్ట్ కూడా ఇంకా జరగకపోతే లేట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఈ 21 days ట్రైనింగ్ అన్నది మన కానిస్టేబుల్ నోటిఫికేషన్కి అర్థమే కాదు. ఎందుకంటే వీళ్ళకి మహా అంటే ఒక గ్రౌండ్ అలాట్ చేసి పెట్టేసి ఎక్కడైతే ఒక 4-5 సెంటర్లు పెట్టేసి ఆ రన్నర్లను ఇచ్చేసి వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్ వాళ్ళని సపరేటు మనం సపరేట్ పెట్టడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి చాలామంది అక్టోబర్ ట్రైనింగ్ లేనట్లేనా అంటే, చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా కానీ ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్ వాళ్ళు మనకు అఫీషియల్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసే వరకు మనకి ఏ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అథెంటికేషన్ అసలు తెలీదు. సో ఆ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయ్యేంత వరకు మనం బోర్డు వైపు చూస్తూ ఉండాల్సిందే తప్ప మనం ఏ ఫేక్ ఇన్ఫర్మేషన్ని నమ్మేటువంటి సిచ్యువేషన్లో మనం ఉండకూడదు. తర్వాత వచ్చేసి ట్రైనింగ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ట్రైనింగ్ షెడ్యూల్ మ్యాక్సిమం మనకు ఎక్స్పెక్టెడ్ ఇన్ఫర్మేషన్స్ ప్రకారం అయితే నవంబర్లో జరిగే ఛాన్సులే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత వాళ్ళకి మ్యాక్సిమం 21 days. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి ఆలోచించినట్లయితే వాళ్ళు ఆల్రెడీ 1 or 2 years నష్టపోయారు. సో ఇప్పుడు వెళ్ళే ట్రైనింగ్ వాళ్ళకి టైం ఇవ్వకోకుండా డైరెక్ట్ ట్రైనింగ్ పంపించినట్లయితే మాకు మరియు ఒక 1 year లేట్ అవుద్ది. సో వీటికే మేము చాలా నష్టపడ్డామని చెప్పి వాళ్ళ తరపు నుంచి వాళ్ళు వాదించడం జరిగింది. సో ఇలాగా ఈ 21 days లోపల ట్రైనింగ్ చేయాలన్నా అదేం పెద్ద టైం ఏం కాదు, 2 months 3 months టైం కాదు. ఖచ్చితంగా మనకి అక్టోబర్ ఎండింగ్లో మనం ఇప్పుడు బ్లెస్ చేయాల్సింది, మనం కోరుకోవాల్సింది ఏమైనా ఉందంటే, వాళ్ళకు ఒకవేళ ట్రైనింగ్ సెంటర్ అలాట్ చేసి ఫస్ట్ ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనకి ఇచ్చేలాగా సిచ్యువేషన్ ఒకవేళ వస్తే ఇమీడియట్లీ అక్టోబర్ ఫస్ట్ వీక్లోనే వాళ్ళని ట్రైనింగ్ సెంటర్స్కి అలాట్ చేస్తే బెటర్. ఎందుకంటే అక్టోబర్ ఎండింగ్ అయిపోతుంది మనకు. ఒకవేళ అక్టోబర్ ఎండింగ్ 28, 29 అలా వీలు కాకపోయినా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అయినా మనం వెళ్ళడానికి రెడీగా ఉండొచ్చు. సో అంతే తప్ప ఇంకా ఏ ఫేక్ ఇన్ఫర్మేషన్ని మనం స్ప్రెడ్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని మనము అందరికీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. తర్వాత నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమంటే, చాలామంది ట్రైనింగ్ సెంటర్కి వెళ్తున్నప్పుడు ఏమేమి తీసుకోవాలి ఏమని చెప్పి చాలామంది డౌట్స్ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, మనకు కావాల్సింది ఇప్పుడు ఒక అఫీషియల్ నోట్,
పలానా 1 వీక్లో పలానా టైంలో నెక్స్ట్ ట్రైనింగ్ సెంటర్కి కానిస్టేబుల్ రెడీ అవ్వండి అని చెప్పి అది వచ్చిన తర్వాత డీటెయిల్ నోటిఫికేషన్ డిస్కషన్ మనం చేసుకుంటాము. సో ప్రస్తుతానికి ఇది ఫ్రెండ్స్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో మనం ఏదైనా కోరుకోవాలంటే ఒకవేళ వీళ్ళని మనకన్నా ముందు పంపించేలాగైతే ఇమీడియట్లీగా వీళ్ళకి ప్రాసెస్ స్టార్ట్ అయితే మనకి చాలా బెటర్. ఎందుకంటే అక్టోబర్లో వీళ్ళకి అయిపోతుంది, సెప్టెంబర్లో అయినా మనం వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఈ కేసు దీని జడ్జిమెంట్ ప్రకారం ఓ పక్క హోంగార్డు అంటే ఎప్పుడైతే హోంగార్డులది మనకి జరిగిందో ఇష్యూ, అలా ఇప్పుడు ఈ హెడ్ కానిస్టేబుల్ అనేది అడ్డం ఉండడం మనకి జరుగుద్ది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఇలాంటి మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.